నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమె తొలిసారిగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనేసి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ బ్లాక్ ఓట్ పార్టీ తరపున తమ అభ్యర్థులందరూ సింహం గుర్తు మీద ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి నేపథ్యంలోనే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఆ నాయకత్వానికి కార్యకర్తలకు సంబంధించినటువంటి టీం కూడా ఇప్పటికే సంసిద్ధం చేశారు. త్వరలోనే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, దాదాపు 121 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఎన్నికలు జరగబోతున్నాయి. తొలిసారిగా ఆమె బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ పార్టీని విభేదించి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి సందర్భంలో ఆమె శాసనమండలిలో కూడా భావోద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి గత 10 ఏళ్ల హయాంలో బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుల్ని, అలాగే బీఆర్ఎస్లో ఎంతోమంది ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాదాపు 10 ఏళ్ల పాటు అవినీతిమయమైంది. అసలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకే అన్యాయం జరిగింది ఆ పార్టీలు అనేసి కూడా ఆ పార్టీని విభేదించి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా కల్వకుంట్ల కవిత కొత్తగా ఆమె పార్టీ పెడతారంటూ కూడా పుకార్లు షికార్లు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక రాబోయే 2-3 నెలల్లో ఆమె జిల్లాల బాట పట్టబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ కూడా తన వెంటే ఉన్నారంటూ కూడా ఆమె కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఎవరైతే బీఆర్ఎస్లో అసమ్మతి వినిపిస్తున్నటువంటి నేతలు, అలాగే బీఆర్ఎస్లో అన్యాయం జరిగినటువంటి నేతలు కూడా తనతోని తన పార్టీ ద్వారా వస్తున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది కవిత జాగృతి పార్టీలో చేరబోతున్నారు? కవిత పార్టీలో ఉన్నటువంటి జాగృతి పార్టీ జనంలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఆమె వేసేటువంటి ప్రతి అడుగుని సమర్థిస్తారా? మరి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ ఉద్యమకారులు, అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అసమ్మతి నేతల్ని ఈ పార్టీలోకి జంపింగ్ చేసుకుంటే, తెలంగాణ జాగృతి పార్టీలో కవిత చేర్పించుకుంటే కవిత ప్రయాణం ఎటువైపు ఉంటుంది? మొత్తానికి ఆమె తెలంగాణలో ఏదైతే ప్రధానంగా జనం జాగృతి బాట అనే పేరుతో కొన్ని నియోజకవర్గాలను చుట్టేసినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఎవరైతే ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంతకుముందు పనిచేసినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలనే టార్గెట్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఆమె టార్గెట్ చేస్తూ వస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంపీ సంతోష్ రావుతో పాటు మిగతా ఉన్నటువంటి నేతలను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ జాగృతి పార్టీ జనంలోకి వెళ్ళాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ జాగృతి పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటికే సింహం సింబల్ మీద పోటీ చేస్తుందంటూ కూడా జాగృతి పార్టీకి సంబంధించినటువంటి అధినాయకురాలు కల్వకుంట్ల కవిత సూచించారు. ఏదైతే వీలైనంత త్వరగా సెంట్రల్ ఈసీ నుంచి అనుమతి రాగానే సింహం గుర్తుకు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ బ్లాక్ ఓట్ పార్టీకి సంబంధించినటువంటి సింహం గుర్తు మీదనే నేను పోటీ చేయదలుచుకున్నాను, ఈ గుర్తుని నాకు కేటాయించండి కూడా కల్వకుంట్ల కవిత ఈసీని లెటర్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో త్వరలోనే కల్వకుంట్ల కవిత కూడా మున్సిపల్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతున్నాయి. త్వరలోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ జనవరి నెలాఖరులాగా నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి నగరాలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో ఈ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ఉన్నటువంటి సంగారెడ్డి, మెదక్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మిగతా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 121 మున్సిపాలిటీల్లో తమ అభ్యర్థులు సింహం గుర్తు మీద పోటీ చేస్తారంటూ కూడా తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు కూడా తమ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. ఇక ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జనవరి నెలాఖరులోగా రానున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఫిబ్రవరిలోనే ఎన్నికలు
ముగింపు జరగనుంది. ప్రధానంగా ఫిబ్రవరిలోని ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. ఇటువంటి నేపథ్యంలోని ప్రధానంగా ఫిబ్రవరి జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక స్థాయిలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు తలమునకలైనటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా తెలంగాణ జాగృతి పార్టీ కూడా తమ అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫిబ్రవరిలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 122 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లు తమ అభ్యర్థులకు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాం. ఇక త్వరలోనే దానికి సంబంధించినటువంటి సింహం గుర్తు ఈసీ నుంచి రాగానే సింహం గుర్తు మీద పోటీ చేస్తామంటూ కూడా కల్వకుంట్ల కవిత సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే జడ్పీ చైర్మన్లు అలాగే ఉన్నటువంటి మండల పరిషత్ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులు పోటీ చేస్తారంటూ కూడా కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టోటల్ ఓవరాల్గా ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలైతే పూర్తయ్యాయి. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కవిత పోటీ చేస్తాడనేసి కూడా తమ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించబోతుంది త్వరలోనే. మరోవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ ఎన్నికలు జడ్పీ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు మరోవైపు బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు కూడా కవిత పార్టీకి సంబంధించినటువంటి ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కవిత ఏ విధంగా తెలంగాణ జాగృతి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభావం చూపబోతుందనేది కూడా త్వరలోనే తెలియనుంది.